నందమూరి కుటుంబానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం. ఓ పక్క గ్లోబల్ స్టార్గా జూనియర్ ఎన్టీఆర్ గారు చిత్రసీమ రంగాన్ని ఒక ఊపు ఊపేస్తుంటే, మరి ఇప్పుడు అదే నందమూరి కుటుంబం నుంచి 4వ వారసుడిగా నందమూరి తారక రామారావు గారి మునిమనవడు స్వయాన హరికృష్ణ గారి పెద్ద కొడుకు అయిన జానకిరామ్ కొడుకు తారక రామారావు గారు సినిమాలో హీరోగా వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో రాబోతున్న సినిమాతో ఎంట్రీ ఇస్తున్న సంగతి మనందరికీ తెలుసు. మరి విషయం ఏంటయా అంటే, ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది హరికృష్ణ గారి పెద్ద కోడలు జానకిరామ్ గారి భార్య స్వయాన జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ల పెద్ద వదిన అయిన నందమూరి దీపిక గురించి మీకు తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాన్ని ఈ వీడియో ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ఒక్కసారి నందమూరి తారక రామారావు గారి కుటుంబంలోని ఆయన పిల్లల గురించి మాట్లాడుకోవాల్సిందే. ఆయనకున్న 11 మంది సంతానంలో అందరికీ సుపరిచితుడుగా ఇటు వెండితెరపైను రాజకీయాల్లోనూ చురుగ్గా రాణించిన కొడుకుల్లో ప్రముఖ వ్యక్తి నందమూరి హరికృష్ణ. ఈయన వెండితెర మీద నటుడిగా మాత్రమే కాకుండా ముఖ్యంగా తారక రామారావు గారు స్టార్ట్ చేసిన తెలుగుదేశం పార్టీకి కార్యదర్శిగా తండ్రితో కలిసి చేదోడు వాదోడుగా తోడు నీడగా ఉంటూ ఎంతో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు చివరి రోజు వరకు. అలాంటి నందమూరి హరికృష్ణ గారు తండ్రితో కలిసి సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టడం మాత్రమే కాదు, రాజకీయ ప్రయాణంలో కూడా ఎంతో చురుకుగా పాల్గొంటూ వచ్చారు. మరి అలాంటి హరికృష్ణ గారి కుటుంబంలో ముఖ్యంగా ఆయన వ్యక్తిగత జీవితాన్ని కనుక గమనించినట్లయితే, ఆయనది కూడా పెద్దలు కుదిర్చిన వివాహమే. హరికృష్ణ గారి మొదటి భార్య పేరు లక్ష్మి. వీళ్ళకి 3 సంతానం. మొదట కొడుకు జానకిరామ్, తరువాత కూతురు సుహాసిని, తరువాత కొడుకు కళ్యాణ్ రామ్. ఇదిలా ఉంటే ఆయనకున్న 4 సంతానంలో ఆయన 3 పిల్లలు సినిమా రంగానికి చెందిన వాళ్ళనే చెప్పాలి. ముఖ్యంగా మనం మాట్లాడుకుంటున్నట్లుగా ఆయన పెద్ద కొడుకు అయిన జానకిరామ్ గురించి మాట్లాడుకోవాలి. జానకిరామ్కి తండ్రి మాదిరిగానే వెండితెర మీద రాణించాలన్న కోరిక. అందుకే అతడు కూడా వెండితెర మీద నటుడిగా కనపడకపోయినప్పటికీ ప్రొడ్యూసర్గా మారాడట. తన తాత పేరు మీద ఎన్టీఆర్ బ్యానర్స్ అంటూ ఓ ప్రొడక్షన్ హౌస్ ను స్టార్ట్ చేసి, ముఖ్యంగా తన తమ్ముడు అయిన కళ్యాణ్ రామ్ నటించిన ఎన్నో సినిమాలకి సొంతంగా నిర్మాణ సారథ్యాలను చేపట్టాడు. అలా నిర్మాతగా రాణిస్తూనే మరోపక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్ కంపెనీస్ తో వ్యాపారవేత్తగా కూడా రాణించాడు. ఇదిలా ఉంటే హరికృష్ణ తన పెద్ద కొడుకు అయిన జానకిరామ్ పెళ్లిని ఆ రోజులోనే అంగరంగ వైభవంగా ఎంతో ఘనంగా జరిపించారట. తన పెద్ద కొడుకు పెళ్లి అవ్వడంతో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధువుల సమక్షంలో ఎంతో ఘనంగా జరిపించడం, పైగా వీళ్ళిద్దరిది కూడా పెద్దలు కుదిర్చిన వివాహం. జానకిరామ్ పెళ్లి చేసుకున్న అతడి భార్య పేరు ప్రభు దీపిక. పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళకి 2 మగపిల్లలు. ఇక తన మొదటి మనవడి పేరుని హరికృష్ణ గారు తన తండ్రి పేరైన నందమూరి తారక రామారావు గారి పేరే పెట్టడం, ఇక 2వ మనవడికి సౌమిత్ర అని పేరు పెట్టడం జరిగింది. జీవితం ఎంతో హాయిగా సాఫీగా సాగుతున్న నేపథ్యంలో ప్రొడ్యూసర్గా రాణిస్తున్న జానకిరామ్ దురదృష్టవశాత్తు 2014లో ఘోరమైన రోడ్డు ప్రమాదంతో జానకిరామ్ కన్నుమూసిన సంఘటన నందమూరి కుటుంబాన్ని పూర్తి శోక సంద్రంలో ముంచేసిన సంఘటన. అప్పటికి జానకిరామ్ గారి వయసు కేవలం 33 ఏళ్లు. ఇదిలా ఉంటే జానకిరామ్ గారు పోయిన కొన్నాళ్ల తర్వాత హరికృష్ణ గారు కూడా కన్నుమూసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆ విధంగా అప్పట్లో వరుస విషాద సంఘటనలు నందమూరి కుటుంబాన్ని పూర్తి దిగ్భ్రాంతికి గురి చేసిన పరిస్థితులు అవి. మరి ఇదిలా ఉంటే జానకిరామ్ గారి భార్య నందమూరి హరికృష్ణ గారి పెద్ద కోడలు అయిన అసలు దీపికా గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు అన్న వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే, దీపికా గారి పూర్తి పేరు ప్రభు దీపిక. భర్త పోయిన తర్వాత ఆవిడ తన పేరుని ప్రభు దీపిక జానకిరామ్ నందమూరిగా మార్చుకుంది. ఇక తన 2 కొడుకులని ఆవిడే కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచి పెద్దవాడని చేయడం జరిగింది. ఇక ఆమె భర్త పోయిన తర్వాత జానకిరామ్ ఉన్న రోజుల్లోనే శ్రీ సాయి బసవతారక ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అంటూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీని స్టార్ట్ చేశారు. అలాంటి కంపెనీని ఆవిడే డైరెక్టర్గా బాధ్యతలన్నీ చేపట్టి భర్త పోయిన తర్వాత ఆ కంపెనీ బాధ్యతలన్నింటినీ సక్సెస్ఫుల్గా తీసుకొస్తూ ప్రస్తుతానికి ఆ కంపెనీకి డైరెక్టర్గా వ్యవహరిస్తోంది. మరోపక్క తన 2 కొడుకులని పెంచి పెద్దవాడని చేయడం మాత్రమే కాదు, తన పెద్ద కొడుకు ముఖ్యంగా తన భర్త కోరిక మేరకు, అంతేకాకుండా తన మామగారి ఆశయాల మేరకు తన పెద్ద కొడుకుని కూడా ఇండస్ట్రీలోకి తీసుకురావాలని ఆవిడ ఎప్పుడూ అనుకుంటూ ఉండేదట. దానికి తగ్గట్టుగానే నందమూరి తారక రామారావు, అదేనండి జానకిరామ్ గారి పెద్ద కొడుకు కూడా తన 13 ఏళ్ల వయసులో దానవీర సూర్యకర్ణ అన్న సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అవ్వడం జరిగింది. మొదటి సినిమాలోని నటనతో బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా అవార్డు కూడా అందుకున్నాడు. అలా ఆ చిన్న వయసులోనే తన చిన్న తాత అయిన హరికృష్ణ గారి తమ్ముడు నందమూరి నటసింహం బాలకృష్ణ గారి చేతులతో
బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా అవార్డుని అందుకోవడం జరిగింది జూనియర్ ఎన్టీఆర్. అలా చిన్నప్పటి నుంచి నటన మీద ఆసక్తి ఉండడంతో తన కొడుకు ఆసక్తిని గమనించిన దీపిక గారు కొడుకుకి యాక్టింగ్లో ట్రైనింగ్ కూడా ఇప్పించి ఓ పరిపూర్ణమైన నటుడిగా తీర్చిదిద్దడానికి వెండితెర మీద నందమూరి కుటుంబంలోని 4వ వారసుడిని పరిచయం చేయడానికి ఆవిడ కీలక పాత్ర పోషించిందని, తన కొడుకుని వెండితెరకి పరిచయం చేయబోతున్న వైవిఎస్ చౌదరికి కొన్ని కండిషన్స్ కూడా పెట్టిందట. కొడుకు గురించి ఎలాంటి విషయాలు బయటకు రాకూడదని, పైగా ప్రముఖ సినీ నేపథ్య కుటుంబం నుంచి, అందులోని నందమూరి కుటుంబంలోని 4వ తరం వారసుడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నాడు అన్న వివరాలు ఏవి పెద్దగా ఎవరికీ తెలియకుండా చాలా గోప్యంగా ఉంచాలని చెప్పినట్లుగా తెలుస్తోంది. మరోపక్క చూసుకున్నట్లయితే దీపికాకి తన కుటుంబం అంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా తన ఆడపడుచు అయిన సుహాసిని నందమూరితో మంచి అనుబంధం ఉంది. అందుకే ఆవిడ మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా కూకట్పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో స్వతహాగా ఎప్పుడూ బయటికి రాని ఆవిడ మీడియా ముందుకు వచ్చి తన మరదల్ని సపోర్ట్ చేస్తూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించండి, తన మరదల్ని సపోర్ట్ చేయండి అంటూ ఆ రోజుల్లోనే ఆవిడ తన ఆడపడుచు అయిన సుహాసిని నందమూరి కోసం ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా పాల్గొంది. మరోపక్క చూసుకున్నట్లయితే ఇంటికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ ఇంటి పెద్ద కోడలిగా ఆవిడ ఎంతో నేర్పుగా బాధ్యతగా అన్ని విషయాలని చూసుకుంటూ ఉంటుందట. అదండి అసలు సంగతి. అలా మొత్తానికి నందమూరి హరికృష్ణ గారి పెద్ద కోడలు, జూనియర్ ఎన్టీఆర్ గారి పెద్ద వదిన, ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే జానకిరామ్ గారి భార్య ప్రభు దీపిక జానకిరామ్ నందమూరి గురించి వెలుగులోకి వచ్చిన ఇలాంటి ఆశ్చర్యకరమైన విషయాలు ఇప్పుడు నెట్టింట్లో ఇంకొకసారి వైరల్ అవుతున్నాయి. అదండి అసలు సంగతి. అలా మొత్తానికి మనకు తెలిసిన నందమూరి కుటుంబంలోని హరికృష్ణ గారి పెద్ద కోడలు, జూనియర్ ఎన్టీఆర్ గారి వదిన కూడా ఓ ప్రముఖ వ్యాపారవేత్తగా, ఎంటర్ప్రెన్యూర్ గా రాణిస్తూనే మరోపక్క తన సినీ కుటుంబ నేపథ్యంలో తన కొడుకుని 4వ జనరేషన్ వారసుడిగా వెండితెరకి పరిచయం చేయడానికి రంగాన్ని సిద్ధం చేసిందన్నమాట. మొత్తానికి సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు, అందులోనూ టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ విఖ్యాత నటుడు అయిన నందమూరి తారక రామారావు గారి కుటుంబ నేపథ్యానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు ఇంకొకసారి ప్రేక్షకులని, అభిమానులందరినీ ఇలా నెట్టింట్లో ద్వారా వెలుగులోకి వస్తూ ఉంటే ఆకట్టుకుంటున్నాయని చెప్పాలి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.